ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మీకు అనుగ్రహించి ఉన్నారని నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారని నమ్మండి. ప్రభు మీ పట్ల ఎన్నో శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. తన ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ సమర్థుడు అనే విశ్వాసం మీలో ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఈ పరిచర్య ద్వారా దేవుడు ప్రపంచవ్యాప్తంగా రగిలిస్తున్న సువార్తను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాము. అనేక ప్రాంతాల్లో సువార్త వెదజల్లబడుతుంది. ఈ సువార్త పనిలో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు, హృదయపూర్వకంగా ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ క్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తూ వాగ్దాన సందేశాల ద్వారా మీరు ఎల్లప్పుడూ దీవెన పొందాలని, ఆత్మలో పటిష్టమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, 145వ కీర్తన 17వ చరణాన్ని చదువుకుందాం. Psalm 145 and verse 17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. The Lord is righteous in all his ways and holy in all his works. దేవుడు తన మార్గములలో నీతి గలవాడు. దేవుడు నీతిమంతుడు. అందును బట్టే ఆయన నీతిని మనకివ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. మానవుడు ఎప్పుడూ కూడా స్వనీతిని ప్రేమించేవాడు. స్వనీతితో కొంతమంది నింపబడి ఉంటారు. చూడండి, మేము మంచి వాళ్ళం, మాలో ఏ తప్పు లేదు, మాలో ఏ పొరపాటు లేదు, మేము ఏ విధమైన పాపము చేయలేదు, మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటిదాకా మేము అందరికీ మంచే చేసాం కానీ ఎవరు కీడు చేయలేదు లేదా చెడు చేయలేదని కొంతమంది తమ స్వనీతి మీద ఆధారపడుతుంటారు. స్వనీతి ఎప్పుడూ కూడా మనలను పరలోక రాజ్యానికి చేర్చదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన స్వనీతి పని చేయదు. కానీ ఎవరి నీతి మనకు అవసరం అంటే దేవుని నీతి మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది తనను విశ్వసించిన వారందరినీ కూడా నీతిమంతులుగా చేయాలని. ఎందుకోసం అంటే ఆయన నీతి మనలో ఉండకపోతే మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా కనబడుతుందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. మానవుడు చేసే ప్రతి మంచి పని లేదా నీతి కార్యము దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగే ఉన్నాయి. కారణం, మనిషి చేస్తున్న పనులను గుర్తిస్తాడేమో కానీ ఆ పనుల వెనకాల ఉన్న ఉద్దేశాన్ని మాత్రం దేవుడే గుర్తిస్తాడు. చాలాసార్లు మానవులుగా మనం మంచి పనులు చేయొచ్చు, కానీ వాటి వెనకాల ఏవో ఒక దురుద్దేశం ఉండుండొచ్చు. వాటిని ప్రజలు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తాడు. మానవుని నీతి ఎప్పుడు కూడా దేవుని మెప్పించలేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చి మనందరి కోసం ఈ లోకంలో జీవించి ఆయన ఉత్తమమైన బోధలు ఎన్నో చేసి పొంతి పిలాతు ద్వారా న్యాయపు తీర్పు తీర్చబడి శిలువ మరణానికి అప్పగించబడి యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని మనందరి కోసం బలిదానంగా అర్పించారు. మన పాపములు పరిహరించడానికి, మన శాపాన్ని కొట్టివేయడానికి, దురాత్మ శక్తుల బంధకాల నుంచి విడుదల చేయడానికి తన శక్తిని మనకు అందించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో ఇంకా దేవుని నీతితో నువ్వు నింపబడకపోతే, నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతూ ఉంటే, దుర్నీతిని ప్రేమించే వ్యక్తివైతే యేసు ప్రభు నిన్ను ప్రేమించారు అనే వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన నీ కోసం శిలువలో మరణించాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. లేఖనం తెలియచేసిన రీతిగా దేవుని సువార్తను మనం విశ్వసించినప్పుడు దేవుని నీతి మనలో డిపాజిట్ చేయబడుతుంది, ఇంప్యూట్ చేయబడుతుంది. ప్రభు తన నీతితో మనల్ని నింపుతాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క నీతి ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలవబడగలము. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి మనకు శక్తినిచ్చేది దేవుని నీతి. ఇంకెంతకాలం స్వనీతిని ప్రేమించి జీవిస్తావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? రా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఆయన నీతితో నీ జీవితాన్ని నింపుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతమాత్రం కాదు, కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు తాను చేసే క్రియలన్నిటిలో కృపగలవాడు అనే మాట వాడాడు. దేవుడు చేసే ప్రతి పని వెనకాల కృప దాగి ఉంది. అవును, ఈరోజు మనందరం కూడా కృపాయుగంలో నివసిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప అనే యుగంలో మనందరం జీవిస్తున్నాం. ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది. ఆయన కృప మనకు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశాన్ని ఉచితంగా అనుగ్రహించింది. దేవుడు కృప గలవాడు. కృప అంటే అర్థం ఏంటి? చాలామంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు, కృప అనే మాట ఎక్కువగా క్రైస్తవ్యంలో వినియోగించబడుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? కృప అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, జాగ్రత్త వినండి.
పొందకూడని వారికి, అంటే పొందదగని వారికి ఇచ్చే గొప్ప బహుమానమే కృప. ఏ విధమైన అర్హత లేని ఒక వ్యక్తికి, ఏ యోగ్యత లేని వ్యక్తికి ఊహకు మించిన బహుమానం ఏదన్నా మనం ఇస్తే దాన్నే కృప అన్నారు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం అదే కదా. ఆయన ఎవరైనా మంచి వాళ్ళ కోసం చనిపోయాడా? నీతిమంతుల కోసం యేసు ప్రభు చనిపోయాడా? నో. మనందరం దుర్నీతితో నింపబడి ఉన్నప్పుడే, మనందరం పాపులమై ఉండగానే, మనందరం శత్రువులమై ఉండగానే, మనందరం బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున సరైన సమయంలో మన కోసం సిలువలో మరణించారు. ఇందులో ఆయన ప్రేమ దాగి ఉంది. ఆ ప్రేమను మన పట్ల ఆయన వెల్లడి చేశారు. నిజమే, దేవుడు చేసే ప్రతి క్రియ వెనకాల కృప దాగి ఉంది. ఈరోజు నీవు నేను ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే, ఎటువంటి దేవుణ్ణి గణపరుస్తున్నామంటే కృపగల దేవుణ్ణి గణపరుస్తున్నాం. నా మట్టుకు నేను విశ్వసించగలను, దేవుని కృప నాకు తోడుగా ఉండకపోతే నేను ఏనాడో నశించిపోవాల్సిన వాడిని. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. దేవుని కృప ఇంతవరకు మనల్ని నడిపించింది, ఆయన కృపే ఇంతవరకు మనల్ని తీసుకుని వచ్చింది. ఇక ముందు కూడా ఆయన కృప ద్వారా మనం నడిపించబడగలిగితే, ఆయన కృప ద్వారా మనం ఆవరించబడగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం చేరుకోగలం. నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు యొక్క కృప తప్ప మరొకటి లేదు. ఈ కృప మీద మనం ఆధారపడదాం. ఈరోజు దేవుడు నీ పట్ల కృప కలిగిన వాడని విశ్వసించండి. ఆయన కృప నీ మీద సమృద్ధిగా కృమ్మరించే దేవుడు ఆయన. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే సమృద్ధిగానే ఇస్తాడు ఆయన. అరకొరగా దేవుడు ఎప్పుడు ఇవ్వలా. లేకపోతే మనకి ఇంకా ఏదో వెలితి ఉన్నట్టుగా దేవుడు మనల్ని దీవించేవాడు కాదు. గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ లావిష్లీ. ఆయన కృప కూడా అదే విధానంలో మన మీద కృమ్మరించాడు. అందును బట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని, ప్రభువా నువ్వు చేసే ప్రతి క్రియలో కృప దాగి ఉంది కనుక ఆ కృపలో నన్ను నింపండి, ఆ కృపలో నన్ను భద్రపరచండి అని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అసాధారణ అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు నీతి గలవాడువు, నీ క్రియలన్నింటిలో కృపగలవాడు కనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే నీ కృపను కోరుకుంటున్నారో వారి మీద సమృద్ధిగా నీ కృపను కృమ్మరించండి. కృపా మహిమతో వర్ణింపండి, కృపాతిశయముతో వర్ణింపండి, కృపా సమృద్ధితో వర్ణింపండి, కృపాక్షేమముతో వర్ణింపండి నాయన. కృపా కటాక్షములతో వారిని దర్శించండి. ఘనతయు మహిమయు నీకు చెల్లిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదలను ప్రసాదించండి, నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.